హాయ్ అండి, అందరికీ నమస్కారము. 5 స్టార్ రేటింగ్ కిచెన్ ద్వారా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఉగాది పచ్చడి ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని స్టెయినర్లో వేసి వడకెట్టాలి. చింతపండులో ఉన్న పొట్టేమన్నా ఉంటే మనకి తినేటప్పుడు అడ్డు రాకుండా. ఇప్పుడు దీనిలో మనం 100 గ్రాములు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత బాగా కలిపేసుకొని కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత దీనిలో మనం 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న పిందెలు ఉంటే తీసుకొని వేసుకోండి, ఎక్కువ పుల్లగా లేకుండా ఉంటుంది. కొబ్బరి ముక్కలు 1 కప్పు. నెక్స్ట్ వేయించిన శనగపప్పు 1/2 కప్పు వేసుకోండి. అరటిపళ్ళు 2 రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అరటిపండు వేయడం వల్ల మనకి పులుపు ఎక్కువ లేకుండా తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిలో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేప పువ్వు వేసుకోవాలి. వేప పువ్వు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఫుల్ వీడియోలో ఉంది, ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. కావాలనుకున్న వాళ్ళు ఉప్పు కారం యాడ్ చేసుకుంటే మీ ప్రాంతానికి తగ్గట్టుగా ఉగాది పచ్చడి రెడీ అయ్యిద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.